హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్ నుండి స్టార్ టు డెల్టా కన్వర్షన్ మీద ప్రాబ్లం చూద్దామండి. దానికి సంబంధించిన థియరీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. అబ్టైన్ ద డెల్టా ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, మనం ఏం చేయాలి? డెల్టా ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేయాలి. డెల్టా ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేయండి అని క్వశ్చన్ అడిగారు అంటే ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏ నెట్వర్క్ అవుతుంది? స్టార్ నెట్వర్క్ అవుతుంది. అంటే ఆ స్టార్ నెట్వర్క్ని డెల్టా నెట్వర్క్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీరు సర్క్యూట్ చూసుకుంటే మనకి స్టార్ నెట్వర్క్ అనేది ఏమని చెప్పాను? వై షేప్ అయినా ఉండొచ్చు, నెక్స్ట్ ఇలా ఈ షేప్ అయినా ఉండొచ్చు, లేదంటే టీ షేప్ అయినా ఉండొచ్చు. ఇలా ఈ 3 షేప్స్ కూడా స్టార్ నెట్వర్క్ కిందే వస్తాయి. ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న సర్క్యూట్లో 2 టీలు కనిపిస్తున్నాయి చూడండి. 10 ohms ఇలా ఉంది కదా, ఇదొకటి. ఇక్కడ J10 5 ఇదొకటి. అంటే ఈ నెట్వర్క్లో మనకి ఎన్ని స్టార్ నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి? 2 స్టార్ నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆ 2 స్టార్ నెట్వర్క్స్ని కూడా ఇప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్గా కన్వర్ట్ చేయాలి. ఎన్ని డెల్టా నెట్వర్క్స్ వస్తాయి? 2 డెల్టా నెట్వర్క్స్ వస్తాయి. అంటే 2 కేసెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ కేసు ఏమో ఈ ఫస్ట్ స్టార్ నెట్వర్క్ని డెల్టా నెట్వర్క్గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏమో ఈ సెకండ్ స్టార్ ఉంది కదా, ఈ సెకండ్ స్టార్ని కూడా డెల్టా నెట్వర్క్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ అక్కడ ఒక సెంటెన్స్ రాసుకోండి. ఏమని రాస్తారంటే, ఇన్ ద గివెన్ నెట్వర్క్ దేర్ ఆర్ ఎన్ని ఉన్నాయని చెప్పానండి? దేర్ ఆర్ 2 స్టార్ నెట్వర్క్స్. ఓకే, దేర్ ఆర్ 2 స్టార్ నెట్వర్క్స్. మనకి ఇచ్చిన సర్క్యూట్లో 2 స్టార్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఓకే, హెన్స్ we have to convert each star network into equivalent delta network. ఓకే, ఇక్కడ నేను అంటే స్టార్ టు డెల్టా ఇలా సర్క్యూట్ వేస్తున్నాను చూడండి. ఓకే, ఇది డెల్టా కదా. ఇప్పుడు దీనిలో స్టార్ ఇంపెడెన్సెస్ అయినా ఉండొచ్చు, రెసిస్టెన్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ZA ZB ZC అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ నెట్వర్క్ని కన్సిడర్ చేస్తున్నానండి. ఈ స్టార్ నెట్వర్క్ అంటే 10 J5ని కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ J10 5 ఈ టీ షేప్. అంటే టీ షేప్ అంటే స్టార్ నెట్వర్క్ అన్నాం కదా. ఫస్ట్ ఏమో ఈ టీ షేప్ని కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ ఈటీ అంటే ఈ 3 కాంపోనెంట్స్ ఉన్న ఆ టీ నెట్వర్క్ని కన్సిడర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ దానిలో మనకు వాల్యూస్ ఏమున్నాయండి? 10 J5. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డెల్టా ఈక్వలెంట్ నెట్వర్క్ అంటున్నాం కాబట్టి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ZA ZB ZC ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ZA ఫైండ్ అవుట్ చేద్దాం. ZA ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పామండి? Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 బై దీనికి ఆపోజిట్ ఏమో ఇది Z1 అండి. Z1 Z2 Z3. ఓకే, ఈ ZA ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్గా ఏదైతే ఉందో డినామినేటర్లో అది వేయాలి. ఏముందండి ఆపోజిట్గా? Z3 ఉంది. వాల్యూస్ ఏమున్నాయి? Z1 Z2 అంటే 10 కదా. 10 × 10 ప్లస్ 10 × J5 ప్లస్ J5 × 10 డివైడెడ్ బై మళ్ళీ కింద వేయాల్సింది ఏంటిది? Z3 అంటే ఏమని చెప్పాం? J5 అని చెప్పాము కదా. ఓకే, అది నోట్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 10 × 10 అంటే 100 కదా. 100 ప్లస్ ఇక్కడ 5 × 10 50. ఇక్కడ 5 × 10 50. 50 ప్లస్ 50 100 అంటే J100 బై డినామినేటర్ ఎంత వస్తుంది? J5 వస్తుంది. ఓకే, ఇవి ఎలా ఉన్నట్టు? రెక్టాంగులర్లో ఉన్నట్టు. వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి? డివైడ్ చేయాలంటే కంపల్సరీ పోలార్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో ఉంది చూడండి. ఓకే, ఇక్కడ కన్వర్ట్ చేస్తే 141.42 విత్ యాంగిల్ 45 degrees వచ్చింది. డినామినేటర్లో
5 విత్ యాంగిల్ 90 degrees వచ్చింది. ఇక్కడ 100 + J100 ఇలా ఉంది కదా, బట్ డినామినేటర్లో ఓన్లీ J5 ఉంది. ఇది వాల్యూ ఎలా వేయాలి అంటే ముందు ఏమీ లేదు కాబట్టి 0 పెట్టాలండి. 0 + J5 అని తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు ఇలా వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 28.28 విత్ యాంగిల్. ఈ 90 అనేది ప్లస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే మైనస్ అవుతుంది, అంటే 45 - 90 అవుతుంది, అంటే -45 degrees. ఇది ఎలా ఉంది మనకి పోలార్లో ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు రెక్టాంగులర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. రెక్టాంగులర్ కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 20 - J20 ohms. ఇదంతా ఏంటండి ZA. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ZB ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మనకి ZA, ZB, ZC3 ఫైండ్ అవుట్ చేయాలంటే పైన న్యూమరేటర్లో ఫార్ములా యాజ్ ఇట్ ఈస్, డినామినేటర్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ZA ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ZAకి ఆపోజిట్ ఏముంది? Z3 ఉంది కాబట్టి Z3 వేసాం. నెక్స్ట్ ఇప్పుడు ZB ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ Z1, Z2 + Z2, Z3 + Z3, Z1 బై దీనికి ఆపోజిట్గా ఏముందండి? Z2 ఉంది. అంటే డినామినేటర్లో ఇక్కడ ఏం వేయాలి? Z2 వేయాలి. అలానే ZC ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీనికి ఆపోజిట్గా ఏముంది? Z1 ఉంది. అంటే డినామినేటర్లో ఏం వేస్తాము? Z1 అని వేస్తాము. అందుకే నేను ఫార్ములాస్ ఏమీ రాయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ కాబట్టి. డినామినేటర్లో మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే, ఆ డినామినేటర్లో ఒక్కటే అంటే 100 + J100 బై ఇక్కడ J5 ఉన్న ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉంటుందో అది వేస్తాను. ఓకే, ZB = చెప్పాను కదండి, ఫార్ములా వేయట్లేదు. 100 + J100 బై డినామినేటర్లో ఉండేది ZB కదా క్యాలిక్యులేట్ చేసేది, అంటే ఆపోజిట్ Z2 వేయాలి. డినామినేటర్లో Z2 వాల్యూ ఎంత? 10. ఓకే, ఇది ఎలా ఉంది మనకి? రెక్టాంగులర్లో ఉంది. బట్ డివైడ్ చేయాలంటే పోలార్లోకి కన్వర్ట్ చేయాలి కదా. పోలార్లోకి కన్వర్ట్ చేస్తే అంటే ఇది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10 ఉంది కాబట్టి జస్ట్ ఈ పైన ఉన్నది మాత్రం పోలార్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు రెక్టాంగులర్లోకి మళ్ళీ కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10 + J10 ohms. ఇది ZB. నెక్స్ట్ ZC కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. అంటే న్యూమరేటర్లో 10 + J100 బై డినామినేటర్లో 10. ఫస్ట్ ఏం చేయాలి? పోలార్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ బై డివైడెడ్ బై 10 వేస్తే మీకు పోలార్ ఫామ్ వస్తుంది. ఆ పోలార్ ఫామ్ని రెక్టాంగులర్లో కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10 + J10 ohms. ఓకే, ZA, ZB, ZC ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫైండ్ అవుట్ చేసినవన్నీ కూడా దేనికండి? ఫస్ట్ T నెట్వర్క్కి. నెక్స్ట్ సెకండ్ T నెట్వర్క్ ఉందన్నాను కదా, అంటే ఇప్పుడు ఆ సెకండ్ T నెట్వర్క్ ఏంటి? వాల్యూస్ ఏంటి? J10 అంటే ఈ షేప్ అనమాట, ఇలా 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 వస్తుంది. J10 5. ఓకే, ఆ 3 వాల్యూస్ కన్సిడర్ చేయండి. ఆ 3 వాల్యూస్ కన్సిడర్ చేసి ఇప్పటి వరకు ఏదైతే ప్రొసీజర్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్. అంటే నేను దానికి కూడా ఒక సర్క్యూట్ వేస్తున్నాను రండి. ఇది డెల్టా కదా, ZA, ZB, ZC అవుతుంది. ఇక్కడ స్టార్ అంటే మనం 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, దీన్ని Z1 అంటాము, దీన్ని Z2 అంటాము, Z3 అంటాం. Z1 వాల్యూ వచ్చి J10 అండి, J10. Z2 వాల్యూ కూడా J10. Z3 వాల్యూ మాత్రం 5. దీన్ని బట్టి ZA, ZB, ZC ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. ZA = ఏమని చెప్పాను? Z1, Z2 + Z2, Z3 + Z3, Z1 బై దీనికి ఆపోజిట్ అని చెప్పాము కాబట్టి ఇక్కడ ఏముంది? Z3 ఉంది. ఓకే, దాన్ని బట్టి వాల్యూస్ వేయండి. అంటే Z1 J10 × J10 + J10 × 5 + 5 × J10 బై Z3. Z3 అంటే ఎంతండి? 5 కదా, 5 వేయండి. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై చేయండి. J × J² కదా, J² = ఎంత అని చెప్పాం? మైనస్ అని చెప్పాం. -1 అంటే ఇక్కడ 10 × 10 100 అంటే -100. ఇక్కడ చూసుకుంటే 10 5s 50, ఇక్కడ 10 5s 50, 50 + 50 100 అంటే J100 బై 5 వేయాలి. ఓకే, దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి అంటే డివైడ్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ పోలార్లోకి కన్వర్ట్ చేయాలి. పోలార్లోకి కన్వర్ట్ చేసి నెక్స్ట్ డివైడ్ చేసి మళ్ళీ రెక్టాంగులర్లో కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ ZA = -20 + J20 ohms వచ్చింది. ఓకే, ఇది ZA. నెక్స్ట్ ZB.
జెడ్బి ఈక్వల్ టు రిమైనింగ్ అంతా యాస్టీజ్ ఒకటి ఇవే డినామినేటర్స్ చేంజ్ అవుతాయండి. ఆ డినామినేటర్స్ వాల్యూ మాత్రం వేస్తాను. న్యూమరేటర్లు ఏంటి -100 ప్లస్ J100 బై డినామినేటర్లో జెడ్బి అంటే ఆపోజిట్ ఏముంది Z2 ఉంది. Z2 అంటే అక్కడ ఏముందండి J10 ఉంది. ఓకే, ఫస్ట్ ఇది పోలార్లోకి కన్వర్ట్ చేయండి. పోలార్లోకి కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 141.42 విత్ యాంగిల్ 135 డిగ్రీస్ వచ్చింది. డినామినేటర్ ఏమో 10 విత్ యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు డివైడ్ చేయండి. అంటే 141.42 డివైడెడ్ బై 10 వేయాలి. 10 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 14.142 వచ్చింది. నెక్స్ట్ ఈ 90 డిగ్రీస్ అనేది పైకి వెళ్తే మైనస్ అవుతుంది కదా, అంటే 135 డిగ్రీస్ మైనస్ 90 వేయాలి. 135 మైనస్ 90 చేస్తే వచ్చిన వాల్యూ 45 డిగ్రీస్. ఇదంతా ఎలా ఉంది? ఇప్పుడు పోలార్లో ఉంది. ఇప్పుడు దీన్ని రెక్టాంగిల్లోకి కన్వర్ట్ చేయండి. రెక్టాంగిల్లోకి కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10 ప్లస్ J10 ఓమ్స్. ఇది వచ్చి జెడ్బి. నెక్స్ట్ జెడ్సీ కూడా సేమ్ ప్రొసీజర్. అంటే ఏం వేస్తాం? జెడ్సీ ఈక్వల్ టు -100 ప్లస్ J100 బై డినామినేటర్లో కూడా మనకి ఆపోజిట్గా ఉన్నది జెడ్1 అంటే వాల్యూ J10 కాబట్టి J10 వేసాము. అంటే ఇదే కదా, ఏ చేంజెస్ లేదా, జెడ్బి జెడ్సీ ఒకేలా ఉంది కాబట్టి డైరెక్ట్గా వాల్యూ వేసేస్తున్నాను. 10 ప్లస్ J10 ఓమ్స్. అంటే మనకి జెడ్ఏ తెలిసింది, అలానే జెడ్బి తెలిసింది. బట్ ఈక్వలెంట్స్ డ్రా చేయాలి అంటే మనకు ఓన్లీ 3 కాంపోనెంట్సే ఉండాలి. మనకి ఇక్కడ ఒక 2 కేసెస్ కదా. ఫస్ట్ కేసులో 3 కాంపోనెంట్స్ వస్తున్నాయి, సెకండ్ కేసులో 3 కాంపోనెంట్స్ వస్తున్నాయి, మొత్తం 6 కాంపోనెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ అసలు ఆ 6 కాంపోనెంట్స్ ఒక సర్క్యూట్లోనే డ్రా చేయాలి. డ్రా చేస్తే దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. డ్రా చేస్తే ఇక్కడ రాసుకోండి, యాడింగ్ 2 రిజల్టింగ్ డెల్టా నెట్వర్క్స్ అని రాయండి. యాడింగ్ 2 కదా మనం రిజల్టింగ్ నెట్వర్క్ డెల్టా నెట్వర్క్స్ ఫైండ్ అవుట్ చేసింది. యాడింగ్ 2 రిజల్టింగ్ డెల్టా నెట్వర్క్స్. ఓకే, ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ నెట్వర్క్ అండి. ఇది 20 మైనస్ J10 ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ నెట్వర్క్. అంటే వాల్యూ ఇక్కడ ఏం వేయాలి? 20 మైనస్ J20 ఓమ్స్. నెక్స్ట్ ఇక్కడ 10 ప్లస్ J10 ఓమ్స్. ఇక్కడ కూడా 10 ప్లస్ J10 ఓమ్స్. ఓకే, ఇది వచ్చేప్పటికి సెకండ్ నెట్వర్క్. ఇది నెట్వర్క్ 1. ఇది వచ్చేప్పటికి నెట్వర్క్ 2. సెకండ్ నెట్వర్క్లో ఏం ఫైండ్ అవుట్ చేసాం ఆ వాల్యూస్ వేయాలి. -20 ప్లస్ J20 ఓమ్స్. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమొచ్చింది? 10 ప్లస్ J10 ఓమ్స్. ఇక్కడ 10 ప్లస్ J10 ఓమ్స్. 2 నెట్వర్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇదొక వైపు ఉంది కదా. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. అలానే ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. అలా ముందు ఒక్కొక్కటి ఒకవైపు ఈ రెండు సింప్లిఫై చేయండి, ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు సింప్లిఫై చేయండి, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఓకే ఒక వాల్యూ వస్తుంది. అలానే ఈ 2 సేమ్ ప్యారలల్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి సింప్లిఫై చేయండి, ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు మీరు ఫైనల్గా రిజల్టెంట్ నెట్వర్క్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా కన్సిడర్ చేసుకున్నానంటే ఇది ఆర్మ్ 1 అంటే ఫస్ట్ సైడ్ అని, ఈ రెండు ఉన్నదేమో ఇలా సెకండ్ సైడ్ అని వేస్తున్నాను, ఈ రెండు ఉన్నది ఇలా థర్డ్ సైడ్. దాన్ని బట్టి ఆర్మ్ 1, ఆర్మ్ 2, ఆర్మ్ 3 అని వేసి దాన్ని సింప్లిఫై చేస్తాను. ఓకే, ఇలా ఆర్మ్ 1 ఏ ప్యారలల్ బి అంటే ఏమని రాస్తాం? A ఇంటూ బి బై A ప్లస్ బి అని రాస్తాం కదా. ఇది A, ఇది B. A ఇంటూ బి బై A ప్లస్ బి. ఓకే, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం 20 మైనస్ J20 మైనస్ 20 ప్లస్ J20 బై డినామినేటర్లో 20 మైనస్ J20 ప్లస్ ఇంటూ మైనస్ 20 ప్లస్ ఇంటూ ప్లస్ J20. ఓకే, ఇలా మీరు చూసుకుంటే ఇక్కడ డినామినేటర్ చూస్తే ఇక్కడ +20 -20 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ J అంటే డినామినేటర్ వాల్యూ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. పైన మనకి న్యూమరేటర్ మొత్తాన్ని ఏదైనా ఒక టర్మ్ X అనుకోండి, బట్ డినామినేటర్ ఏమైపోయింది? 0 అయిపోయింది.
ఎనీథింగ్ బై 0 అంటే ఎంత అయిపోతుందండి? ఇన్ఫినిటీ అవుతుంది కదా. ఇది ఇంకా మీరు సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డినామినేటర్ అనేది 0 అయిపోయింది కాబట్టి. ఓకే, ఆర్మ్ 1 ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. నెక్స్ట్ ఆర్మ్ 2 అంటే మీకు 1, 2, 3 అని నేను రిప్రజెంట్ చేశాను, దాన్ని బట్టి చూసుకోండి. అవి కూడా ప్యారలల్లోనే ఉన్నాయి కాబట్టి a ఇంటూ b బై a ప్లస్ b అనుకుంటే 10 ప్లస్ j10 ఇంటూ 10 ప్లస్ j10 బై, ఇప్పుడు యాడ్ చేయాలి 10 ప్లస్ j10 ప్లస్ 10 ప్లస్ j10. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ పైన మల్టిప్లై చేసుకోండి. 10 ఇంటూ 10 ఎంతండి? 100 కదా. 100 ప్లస్ 10 ఇంటూ j 100, మళ్ళీ ఇక్కడ j 100, ఇక్కడ చూసి j10 ఇంటూ j10, j ఇంటూ j స్క్వేర్ అవుతుంది. j స్క్వేర్ అంటే -1 కాబట్టి మరి 10 ఇంటూ 10 100 అంటే -100 అవుతుంది. డినామినేటర్లో 10 ప్లస్ 10 20 ప్లస్ j 20 అవుతుంది. ఇక్కడ ప్లస్ 100, ఇక్కడ -100 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, -100 ప్లస్ 100 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉన్నదేంటి? j 200 ఉంది. అంటే ఇక్కడ ఏమీ లేదు అంటే 0 ఉన్నట్టు అని చెప్పాయి కదా. j 200 బై 20 ప్లస్ j 20 వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇప్పుడు ఈ రెండు కూడా రెక్టాంగులర్లో ఉన్నాయి కాబట్టి డివైడ్ చేయాలంటే కుదరదని చెప్పాను కదా, కంపల్సరీ పోలార్లోకి కన్వర్ట్ చేయాలి. అలా పోలార్లోకి కన్వర్ట్ చేస్తే 0 ప్లస్ 0 ఎంత వస్తుందండి? 200 విత్ యాంగిల్ 90 degrees బై డినామినేటర్లు ఎంత వస్తుంది? 28.28 విత్ యాంగిల్ 45 degrees వస్తుంది. ఇప్పుడు ఈ రెండు 200 డివైడెడ్ బై 28.28 వేయాలి. వేస్తే మీకు వచ్చిన వాల్యూ 7.05. యాంగిల్ ఏమో ఇక్కడ ప్లస్ 45 ఉంది కదా, పైకి వెళ్ళేటప్పుడు -45 అవుతుంది. అంటే 90 మైనస్ 45 అయితే ఎంత వస్తుందండి మనకి? 45 degrees వస్తుంది. ఓకే, ఇదంతా ఎలా దేనిలో ఉన్నట్టు? పోలార్లో ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా కన్వర్ట్ చేయాలి? రెక్టాంగులర్లోకి కన్వర్ట్ చేయాలి. రెక్టాంగులర్లో కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 5 ప్లస్ j5 ohms. ఇది ఆర్మ్ 2 వాల్యూ. నెక్స్ట్ ఆర్మ్ 3 వాల్యూ. ఆర్మ్ 3 వాల్యూ కూడా సేమ్ కదా, అంటే ఆర్మ్ 2 ఏదైతే ఉన్నాయో వాల్యూస్ అవే ఆర్మ్ 3 వాల్యూస్ కూడా. అందుకే నేను మొత్తం చేయకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నానండి. 10 ప్లస్ j10 ప్లస్ 10 ప్లస్ j10. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను. 5 ప్లస్ j5 ohms. ఆర్మ్ 1, ఆర్మ్ 2, ఆర్మ్ 3 వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఫైనల్గా రిజల్టెంట్ ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్ అనేది డ్రా చేయండి. ఇది ఆర్మ్ 1 వాల్యూ వేయాలి, ఇటువైపు ఆర్మ్ 2 వాల్యూ వేయాలి, ఇటువైపు వచ్చేప్పటికి ఆర్మ్ 3 వాల్యూ వేయాలి. ఓకే, ఇటు వచ్చేప్పటికి ఆర్మ్ 3 వాల్యూ వేయాలి. ఆర్మ్ 1 వాల్యూ ఎంత వచ్చిందండి? ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ. ఆర్మ్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 5 ప్లస్ j5 ohms. ఆర్మ్ 3 వాల్యూ ఎంత? 5 ప్లస్ j5 ohms వచ్చింది. ఇది మీకు ఫైనల్ రిజల్టింగ్ డెల్టా నెట్వర్క్. ఫైనల్గా మనకి అంటే ఒక 2-3 కాంపోనెంట్స్ ఎక్స్ట్రా ఉన్న వాటిని సింప్లిఫై చేసుకుని ఫైనల్గా ఒక 3 కాంపోనెంట్సే ఉండాలి. అదొకటి బండ గుర్తు అనమాట మీకు. ఓకే, ద రిజల్టింగ్ ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్. ఓకే, ఇది ఫైనల్ నెట్వర్క్. అర్థమైందా? ఎవరికైనా కన్వర్షన్ కానీ లేకపోతే మీకు టాపిక్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.